హెల్మెట్ మళ్ళీ రాంగ్ రూట్ బండి పక్క బండి నేను మాట్లాడతాను, నువ్వు ఉండు డాడీ. రూల్స్ నాకు ఫాలో అవ్వాలమ్మా, ముందే స్టార్ట్ అవ్వాలి కదా. సార్ ప్లీజ్ సార్, ఈరోజు కాలేజ్కి ఫస్ట్ డే సార్, నేనే రాంగ్ రూట్లో వెళ్ళమన్నాను, ప్లీజ్ సార్. అంత కాదు కానీ ఒక ఫైన్ కట్టేసేయాలండి. సార్ ప్లీజ్ సార్, కావాలంటే మీ పిల్లల్ని ట్యూషన్ పంపండి, ట్యూషన్ చెప్తాను. ఈ ఫైన్లో గీన్లో నాలో కాదు సార్, మేము కట్టలేము. నాకు పెళ్ళవలేదమ్మా. కావాలంటే కన్నకు పంపండి సార్. అసలు ఏంటి నీ ఉద్దేశం? అంటే నా ఉద్దేశం అదేం కాదు సార్, నేను ట్యూషన్ చెప్తూ లేట్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఫైన్లు గీన్లు అన్నారంటే మా ఫాదర్ అసలే పార్ట్ టైం చేస్తూ ఇంకా ఎక్స్ట్రా అన్నీ చేయాలి సార్. మా ఫాదర్ వాళ్ళు అస్సలు అవ్వదు సార్, ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి. మా వాళ్ళు అయితే కాదు. ఏడవద్దమ్మా, ఇలా వచ్చి కూర్చో. బైక్ తీసుకుంటారు. నువ్వు చెప్పిందే చేయాల్సింది డాడీ, నేను ఆటోలో పోతానులే. ఛీ, నేనేదో సాధిద్దాం అనుకున్నాను కానీ ఏం చేతకట్లేదు. అయినా ఇదంతా సిద్ధికాడి వల్లే వచ్చింది. వాడే కనుక టైంకి వచ్చి ఉంటే నాకు ఇదంతా అయ్యిండదు కాదు. బట్ రాని చెప్తాను.